సార్ ఆల్కహాల్ తాగితే శృంగార సామర్థ్యం అనేది ఏమైనా పెరుగుతుందా? చాలా మంది ఈ మధ్యకాలంలో తాగి ఎంజాయ్ చేసి ఫీల్ అవుతున్నారు. అంటే యూజువల్గా అండి ఆల్కహాల్ ఒక గుణం ఉంటుంది. అదేమంటేను బ్రెయిన్లో ఉన్న కొన్ని సెంటర్స్ని యాక్టివేట్ చేస్తుంది. సో ఆల్కహాల్లో ఉన్న కాంపోనెంట్. సో ఎప్పుడైతే అది యాక్టివేట్ చేస్తుందో మీరు బాగా చూడండి, మామూలుగానే సెక్స్ ప్రక్రియ కాకుండా మామూలుగానే ఏమవుతుంది అంటేను కొంచెం యాక్టివ్గా ఉన్నట్టు కొందరు అంటూ ఉంటారు, సార్ ఒక్క పెగ్గు పడితే ఎనర్జీ వస్తుంది సార్, కొంచెం టైం ఇస్తే పోయిస్తాను. ఒక పెగ్గు మంచిదే, కానీ మనము అలవాటు అయిపోయింది అనుకోండి, ఓవర్డోస్ అయినప్పుడే ప్రాబ్లం వస్తుంది. అప్పుడప్పుడు మీరు చూస్తూ ఉంటే మీరు ప్రయాణం చేసే వెహికల్స్లో కూడా డ్రైవర్స్ మనకే అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు వీడు ఆల్కహాల్ కానీ చూస్తేనే యాక్టివ్ ఉంటాడు. ఏం ఆల్కహాల్ తీసుకుని వద్దులేమంటే లేదు సార్ నాకు చిన్న అలవాటు, కొంచెం ఏదో జస్ట్ సార్ చాలా తక్కువ ఒక 10 ml వేస్తాను అట్లా అంటూ ఉంటారు. కానీ అది కూడా ఎప్పటికైనా ప్రమాదమే. ఎందుకు అంటేనో కొంచెం అనేది మితి దాటుతుంది కాబట్టి. సరే మన టాపిక్ విషయానికి వద్దాము. సో ఎప్పుడైతే మీరు కొద్దిపాటి ఆల్కహాల్ తీసుకుంటారో బ్రెయిన్లో ఉన్న సెక్స్ రిఫ్లెక్స్కి సంబంధించిన అంటే సెక్షువల్ యాక్టివిటీ చేసే సెంటర్ కొంచెం యాక్టివేట్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది అంటేను మీకు ఆ మోహం అనేది, ఆ రసికత్వం అనేది యూజువల్గా ఆ రొమాంటిక్ మూడ్ కొంచెం ఎక్కువ అవుతూ ఉంటుంది. ఆ విధంగా మీరు కొంచెంగా తీసుకుంటే ఖచ్చితంగా మీ పెర్ఫార్మెన్స్ ఇది ఎప్పుడైనా మీ మిసెస్ కూడా మీతో అంటూ ఉండింటారు, మీరు గమనించండి. కానీ డాక్టర్ గారు ఏదో చెప్పారు ఆల్కహాల్ అయితే చాలా బాగుంటుందని, సరే ఒక 2 బీర్లు కొట్టిపోదాము అని మీరు తాగి వెళ్తే చేసేది సెక్స్ కాదు, మీరు ఎక్కడో అక్కడ పడిపోయి ఉంటారు, లేదా వీలైతే బెడ్ కింద పడుకొని ఉంటారు, ఆవిడ చక్కగా బెడ్ మీద నిద్రపోయి ఉంటారు. మళ్ళీ పొద్దున నేను చూసి నేను ఇక్కడ ఉన్నా మా ఆవిడ అక్కడ ఉందే సేమ్ పొజిషన్ ఉన్నానే అని మీరు ఫీల్ అవుతారు. సో కాబట్టి ఎక్కువ తాగితే ఏమవుతుంది, డ్రౌజినెస్ వస్తుంది. సెక్స్ కాదు కదా, నేను ఇందాక అన్నట్టు అసలు రూమ్కి వెళ్ళారో ఇంకా అక్కడే ఫ్రెండ్స్ దగ్గర మీరున్న ప్లేస్లో అట్లే బెడ్ మీద పడిపోయారు, ఆ టేబుల్ మీద పడిపోయారో కూడా తెలియదు. కొద్దిపాటి ఆల్కహాల్ కొంచెం సెక్షువల్ యాక్టివిటీని పెంచే విధంగానే ఉంటుంది తప్ప ఇదేదో భజనా కార్యక్రమం లెక్క పెడితే మాత్రమో మీకు అది రివర్స్ కావాల్సిందే. ఇంక మీరే ఆలోచించుకోండి మరి.